ఆ వ్యాఖ్యలు చేశా. పోలీస్ కస్టడీలో అనలిస్ట్ కృష్ణరాజు వెల్లడి. సీఎం చంద్రబాబుపై కక్షతోని రాజధాని మహిళల పట్ల ఆ వ్యాఖ్యలు చేశాను అనలిస్ట్ కృష్ణరాజు చెప్పినట్టు తెలిసింది. అమరావతి వేశ్యల రాజధాని నుండి ఇటీవల సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రధాన నిందితుడైన ఆయన గుంటూరు జిల్లా జైలుకి తరలించడం, 3 రోజుల పాటు కస్టడీలో విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు ఆయన శుక్రవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందడంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తరలించి విచారించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ సాగింది. ఆయన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో, ఆయన ఫోన్ నెంబర్ల జాబితా, ఆయన రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇచ్చిన వివరణకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్లు ఆయన ముందుంచి తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ కొందరు డీఎస్పీలు సీఏల బృందం సుదీర్ఘంగా విచారించింది. అయితే అనేక ప్రశ్నలకు కృష్ణరాజు జవాబులు దాటేశారు. సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలిసింది. రాజధానిపై కక్ష ఎందుకని ప్రశ్నించగా తనకు రాజధానిపై ఎటువంటి కక్ష లేదని, సీఎం చంద్రబాబుపై కోపంతో అలా మాట్లాడానని చెప్పినట్టు సమాచారం. తనకు మొదటి నుంచి చంద్రబాబు అంటే కక్షను తాను పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో ఆయన తనను ఇబ్బందులు గురి చేశాను, బదిలిచ్చినట్టు తెలిసింది. తొలి చిత్తూరులో పనిచేశాను, అక్కడ ఇబ్బంది పెట్టి హైదరాబాద్ మార్చాను, అక్కడి నుంచి తిరిగి అనంతపురానికి పంపారు, చివరికి అనంతపురంలో ఉద్యోగం నుంచి తీసేశారని, వీటన్నిటికీ చంద్రబాబు కారణమని, అందుకే ఆయన అంటే తన కోపం అని పేర్కొన్నట్టు తెలిసింది. మీ ఖాతాకు సాక్షి ఛానల్ వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా ఆ ఛానల్ యాజమాన్యం తనకు వేలలో డబ్బులు పారితోషికం ఇచ్చిందని జవాబిచ్చారు. అలాగే తన పత్రిక న్యూస్ అండ్ వ్యూస్కి, అదేవిధంగా ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి వైసీపీ నాయకులు ప్రకటనలు ఇచ్చేవారని, ఆ ప్రకటన తాలూకు డబ్బులు వాళ్ళు తమ ఖాతాలో జమ చేశారని చెప్పినట్టు తెలిసింది. 5 ఏళ్లుగా ఆ ఛానల్లో విశ్లేషణలకు వెళ్తున్నట్టు సమాధానం ఇచ్చారు. కృష్ణరాజుని శని ఆదివారాల్లో కూడా ప్రశ్నించబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.